దాన్ని తీసుకొచ్చి ఓ 10,000 15,000 20,000 కోట్లో ఎంత అవుతే అంత అమౌంట్ కేంద్రం నుంచి వస్తే దాన్ని ఆయన స్వప్రయోజనాలకి, ఎందుకంటే పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడూ ఆయనకు లేదు. ఆ ఉద్దేశంతో ఆయన ఆ రోజు ఫేజ్ 1 ఫేజ్ 2 అనేటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టాడు. దీనివల్ల అర్థం పరమార్థం నెరవేరదు పోలవరం ప్రాజెక్టు ఇది. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఖచ్చితంగా 45.72కే మేము ఆ నిర్మాణానికి పూర్తి చేయడానికే మేము కృతనిశ్చయంతో ఉన్నాం. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజులు అంటే ఫస్ట్ ఫేజ్గా ఏదైతే 41.15 మీటర్స్కి ఏదైతే ఇప్పుడు కేంద్రం నిధులు విడుదల చేసిందో అది ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవుతుంది. 45.72 ప్రాజెక్టు నిర్మాణం ఎత్తు పూర్తవుతుంది. అయితే నీటి సామర్థ్యం ఏదైతే 41.15కి ఏదో నిల్వ చేస్తామో దానివల్ల ఫస్ట్ ఫేజ్లో R&R ఏదైతే ఇవ్వాల్సి ఉంటుందో అది తగ్గుతుంది. రేపు ఏదైతే సెకండ్ ఫేజ్ కింద